నమస్తే. ఇప్పుడు మనం అలేఖ్య బృందావన్ వెంచర్లో ఉన్నాము. టోటల్గా మనకు 200 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ వెంచర్కి మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మైసిగండి టెంపుల్కి ఓన్లీ 5 to 10 minutes డ్రైవే. అంటే మైసిగండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవ్రీ సండే మీరు 500 పీపుల్ అనేది విజిట్ అవ్వడం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ వెంచర్కి మనకి దగ్గరలో మైసిగండి టెంపుల్ ఉందంటే మీరు ఆలోచించండి. గెస్ట్ హౌస్ కానీ, సత్రాలు కానీ, ఈ వెంచర్లో మనకు రిసార్ట్స్ కానీ, ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గుడ్ అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే కాకుండా మనకి ఈ వెంచర్కి ఆనుకొని ఇటువైపు చూసుకుంటే మీరు చిన్న వేములూరు వావి విలేజ్ అనేది కనపడుతుంది. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ వంపుగూడ విలేజ్ అనేది కూడా ఉందండి. హౌసెస్ అనేది అక్కడ విజిబుల్గా కనబడుతున్నాయి. సో ఈ వెంచర్కి 3 విలేజెస్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే దీనికి ఆనుకొని ఉంటాయి. ఈ విధంగా మనకి ఇప్పుడే కన్స్ట్రక్షన్ అనేది చేసుకొని ఉండటానికి కూడా మనకి పాసిబిలిటీ ఉందండి. దీనికి దగ్గర ఏంటి అంటే టోల్ గేట్కి మనకు ఒక 10 minutes డ్రైవ్. అదేవిధంగా మనకు ఆపోజిట్లో పిరమిడ్ ఉంది. మనకు శ్రీశైలం హైవేకి మనకి ఇది హైవే అవుతుంది. అలాగే తిరుపతి టు చెన్నై హైవే అనేది 167K అనేది కూడా రావటం జరిగింది కదండి. ఈ వెంచర్లో మనకు చూడండి, బిఫోర్ నేను 2 years బ్యాక్ ఈ వెంచర్కి వచ్చినప్పుడు అసలు ఇలా లేనే లేదండి. మీరు ఇప్పుడు చూడండి, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అంటే వాటర్ పైప్ కనెక్టివిటీ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా మీకు విజిబుల్గా ఉంటుందండి ఈ వెంచర్కి వచ్చిన వాళ్ళు. సో ఫ్యూచర్ సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు వన్స్ మీరు ఈ వెంచర్కి వచ్చి చూసారంటే మీకు అప్రిసియేషన్ అనేది మీకు కనబడుతుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. ఎగ్జాక్ట్గా మనకు ప్రైస్ వచ్చేసి 12,500. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని ప్రైస్ అండి. వెంచర్ అనేది మనకు డిమాండబుల్. ఒక కస్టమర్ కావాల్సింది ఏంటి, ఇలాంటి వెంచర్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం అని అనుకుంటున్నాం. సో దిస్ విల్ బీ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వెంచర్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కస్టమర్ ఐ థింక్ సో. బిఫోర్ నేను ఈ వెంచర్కి వచ్చినప్పుడు స్టోనింగ్ జరుగుతుందండి. బ్లాక్ టాప్ రోడ్స్ అనేది అక్కడక్కడ చేశారు. ఇప్పుడు టోటల్గా మనకి 40 ఎకర్స్కి ఎల్పి అనేది రావటం జరిగింది. 200 ఎకర్స్ కాబట్టి. ఇంకోటి వెంచర్కి బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే బటర్ఫ్లై సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ వెంచర్ త్రూ కనెక్ట్ అయ్యి మనకు మైసిగండి టెంపుల్కి అనేది వెళ్ళటం జరుగుతుంది. మనకి ఈ విధంగా ఉంటుందండి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ వచ్చేసి. సో ఈ వెంచర్ స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి ఈ వెంచర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి అలాగే మనకి 183, 200, 250 ఇంతలో మనం అనేది స్క్వేర్ యార్డ్స్ డిసైడ్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ మనకి 12,500. సో ఈ విధంగా ఉంటుందండి మనకి వెంచర్ యొక్క బెనిఫిట్స్. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి మనకి వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. టోటల్గా మనకి వెంచర్ DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకున్నా అంత ట్రాన్స్పరెన్సీగా వెరిఫై చేసుకోవచ్చు అండి. మీకు మనకి రోడ్ కనెక్టివిటీ కూడా శ్రీశైలం హైవేకి మనకి ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుందండి. వెరీ నియర్ టు కడతాల్కి 2 kilometers మాత్రమే ఉంది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి 4 kilometers ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు 24 kilometers మాత్రమే. ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే మనకి 25 kilometers. సో ఇలా మనకి పోర్ట్ సిటీ ముచ్చర్లో మనకి ఎగ్జాక్ట్గా 3 kilometers ఉంటుందండి మన వెంచర్కి. మనకి హైదరాబాద్ సిటీ నుంచి చూసుకుంటే 50 kilometers. అలాగే మనకి ఎల్బీ నగర్, ఉప్పల్ అలా చూసుకుంటే మనకు ఓన్లీ 40 kilometers ఉందండి. సో ఇట్లా ఎక్కడ చూసుకున్నా మనకి 50 బియాండ్ అయితే 50 kilometers బియాండ్ లేదు. మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో మనకి ఇక్కడ శ్రీశైలం హైవే కనెక్టివిటీ. వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకున్నాక మనకి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చూసే పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకున్నాక మనకి రిసార్ట్స్ కానీ, గెస్ట్ హౌసెస్ కానీ, ఈ వెంచర్ అనేది మనకు డిమాండబుల్ ప్రైస్ అనేది రావటం జరుగుతుంది. ఈ వెంచర్లో మనకి ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 12,500. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మీకు ఇంత తక్కువలో మటుకు ఉండదండి, ఉండబోదు కూడా. మీరు ఒక్కసారి మా వెంచర్కి వచ్చి విజిట్ చేయండి. చూశాక ఈ వెంచర్ యొక్క ట్రాన్స్పరెన్సీయే మీకు వర్త్ఫుల్లా కాదా, డిమాండబుల్లా కాదా, గుడ్ అప్రిసియేషన్ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి ఇది ఒక గుడ్ ఎసెట్ అవుతుందండి ఇది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.